ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇక్కడ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మనకి ఐశ్వర్యం కావాలని మనం ప్రతిరోజు ప్రార్థనలో పెడుతున్నాం కదా. మనకి భూమి కావాలనో లేదా ఒక్క ఇల్లు కావాలి సిస్టర్, కొంచెం ప్రార్థనలో పెట్టండి అని చెప్తున్నారు. ఇంటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం లేదు సిస్టర్, ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ఉద్యోగం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వ్యాపారం చేస్తున్నారు చాలామంది. వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని, నష్టాలు రాకుండా మంచి ప్రాఫిట్స్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. అలా దేవుని కృప ఉండాలని ప్రార్థనలో పెట్టమంటున్నారు. ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఒకవేళ లాసుల్లో నడుస్తున్న వాళ్ళైతే, లాసుల్లో ఉంది, నష్టాల్లో ఉన్నాము, కొంచెం గట్టెక్కాలని ప్రార్థన చేయండి సిస్టర్ అని ప్రార్థన చేస్తున్నాము. అయితే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం ఎప్పుడు కూడా లోకస్తులాగా లోకపరంగా మనం ఆలోచన అస్సలు చెయ్యకూడదు అని తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం తెలియని వాళ్ళు కష్టపడతారు, పొద్దున్నే వెళ్తారు, ఎంతో ప్రయాసపడతారు, ఎంతో మెంటల్ ప్రెషర్తో పనిచేసి నైట్ ఎప్పుడుకో ఇంటికి వస్తారు కదా. పోనీ అంత కష్టపడి చేసినా కూడా నెలకి ఎంత జీతం అయితే ఫిక్స్ అయిందో అదే జీతం ఇస్తారు, కానీ అంతకన్నా ఎక్కువ ఇవ్వరు కదా. ఒకవేళ ఇస్తే 1,000 2,000 ఇవ్వగలరు, కానీ ఎక్కువ ఐశ్వర్యం అంటే ఇక చాలా ఒక ధనవంతులు అయిపోరు కదా. ఒక నెల కష్టపడినంత మాత్రాన ధనవంతులు అయ్యారు. కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డా కూడా అంత ధనవంతులు అయితే కారు కదా. అయితే ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు మనతో, అసలు మనం ఆశీర్వదించబడితేనే ఐశ్వర్యం అనేది మన ఇంట్లో ఉండిద్దంట. మనం కష్టపడి పనిచేయడం ఒక ఎత్తు అయితే, అసలు ఫస్ట్ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ముందు మనం కష్టపడదాం పక్కన పెట్టాలి. ఫస్ట్ దేవుని ఆశీర్వాదం పొందుకొని ఆ తర్వాత మనం కష్టపడాలి. అంత మాత్రాన మనం కష్టపడితే ఇక తర్వాత దేవుణ్ణి వదిలేసి, మనకి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని దేవుణ్ణి వదిలిపెట్టి ఇక కష్టపడమని చెప్పట్లేదు తండ్రి. మనకు కావాల్సిన అవసరతలు, మనకు కావాల్సిన అన్ని ఇబ్బందులు తొలగిపోవాలంటే, మన అవసరతలు తీరాలంటే మొట్టమొదట మనం కష్టపడి పనిచేయడం ఒక ఎత్తు అయితే అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలంటే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని ఆశీర్వాదం పొందుకుంటేనే మనం చేసిన మన కష్టానికి ఒక విలువ, మనం పడ్డ కష్టానికి ఒక ముగింపు అనేది ఉండిద్ది అని తండ్రి చెప్తున్నాడండి. నేను చెప్పట్లేదు, నేనేదో పెద్ద జ్ఞానవంతురాలను, నేనేదో ఒక తెలివిగలదాన్ని అని కాదు. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. నాకు ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నారు, నాకు అది కావాలని ప్రార్థన చేస్తున్నాం, నాకు ఇది కావాలని ప్రార్థన చేస్తున్నాం. అసలు ముందు మనం ఏం చేయాలి? ఇవన్నీ మనకు కావాలని మన తండ్రికి తెలుసు అని ఒక వాక్యం ఉండిద్ది కదా. మొదట మీరు నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు అని తండ్రి చెప్తాడు. అయినా సరే మనం ఆ మాట పక్కన పెట్టేసి, అయ్యా నాకు ఇల్లు కావాలి, అయ్యా నాకు ఇది కావాలి, నా స్థలం కోర్టులో ఉంది, వివాదంలో ఉంది అని లోకపరంగానే ఎప్పుడు మనం ఆలోచిస్తాము, కష్టపడతాము. ఆలోచించి అనారోగ్యం పాలైనా కూడా ఆలోచనే. ఎందుకంటే ఒక సొల్యూషన్ అనేది మనకి దొరకట్లేదు కాబట్టి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలని తండ్రి చెప్తున్నాడంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అసలు తండ్రి నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే చాలండి. మనమేమో పెద్ద కష్టపడక్కర్లా. మనకు తెలియకుండానే అవన్నీ సమకూరతాయి. అసలు ఇది ఎలా జరిగిద్ది, ఇది సాధ్యమేనా అని ఇంకా డౌట్లోనే ఉంటాం మనం. కానీ అవన్నీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి తండ్రి బైబిల్లో చాలామంది భక్తుల్ని ఎంతగా ఎక్కడి నుంచి ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి హెచ్చించాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు అని చాలా మంది భక్తుల్ని మనం చూస్తాం కదా. ఇప్పుడు సౌలు గారు ఉన్నారు. ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు సౌలు మొదట ఏ పని చేసేవాడు? అక్కడి నుంచి తండ్రి ఎక్కడికి తీసుకొచ్చాడు, ఎలా హెచ్చించాడు, ఎంత హెచ్చించాడు,
ఎందుకంటే దేవుని ఆశీర్వాదం, దేవుని దయ మన మీద ఉండాలి. దేవుని దయ పొందుకోవాలి మనం. మనుషుల దయ కాదండి, దేవుని దయ పొందుకోవాలి. అప్పుడు ఆశీర్వదిస్తాడు. తండ్రి మనల్ని మన మీద దయ చూపించాలంటే మనం ఎలా జీవించాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే తండ్రి ఏం చేయమంటున్నాడు, ఏం చేయొద్దంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఎలా మాట్లాడమంటున్నాడు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమంటున్నాడు, ఏ విషయంలో ఎలా మాట్లాడమని చెప్తున్నాడు, ప్రతి విషయం కూడా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి ముందు నేను కష్టపడతాను, నా కష్టంతో నేను ఇవన్నీ సంపాదిస్తాను, నా కష్టంతో నేను ఇల్లు కడతాను, నా కష్టంతో నేను ఇశ్రాయేలీలు కూడా ఒకానొక సమయంలో కష్టపడి దేవునికి మొరపెట్టకుండా, దేవుని పర్మిషన్ తీసుకోకుండా ఒక పట్టణం కట్టాలని మహానగరం, అది కూడా ఆకాశాన్ని అంటే అంత గోపురంలాగా పట్టణం కట్టాలని వర్క్ స్టార్ట్ చేస్తారు, సగం కట్టేస్తారు. కానీ అది దేవునికి ఇష్టమైన పని కాదు. అయినా సరే కష్టపడతారు, మేము కట్టాలి, మేము మంచి పేరు తెచ్చుకోవాలి, ఫలానా ఊళ్ళో ఫలానా కట్టడం ఉండిద్ది, అసలు ఎంత హైట్ ఉండిద్దో తెలిసి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా 7 వింతలు 8 వింతలని మనం చెప్పుకుంటున్నాం కదా, ఫలానా దేశంలో ఇది, ఫలానా దేశంలో ఇది అని. మనం కూడా తాజ్మహల్ గురించి అలా చెప్పుకుంటాం కదా. అలా గొప్ప అవ్వాలని వాళ్ళ సొంత ఆలోచనతో, వాళ్ళ సొంత కష్టంతో కష్టపడి కడతా ఉంటారు. కానీ అది తండ్రికి ఇష్టమా లేదా అని ఆలోచించరు. దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత ఆలోచించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని కాదు. ఆ కష్టం అనేది నిలబడదు. అక్కడ ఆ పట్టణం, ఆ గోపురం అంటే పట్టణాన్ని కంప్లీట్ అయ్యేలా తండ్రి చేశాడా? చేయలేదు. వాళ్ళ భాషని తారుమారు చేసేసాడు. దేవునికి ఇష్టంగా లేకపోతే, దేవుని పర్మిషన్ తీసుకోకపోతే, తండ్రి ఆశీర్వాదం కనుక లేకపోతే మనం ప్రయత్నించే ప్రయత్నాలన్నీ కూడా అలాగే అయిపోతాయి, తారుమారు అయిపోతాయి. ఏంది ఎంత కష్టపడుతున్నాను, అయినా సరే ఎందుకని ఒక్క రూపాయి కూడా నా ఇంట్లో ఉండట్లేదు, ఇంతమందిని కష్టపడుతున్నాం అయినా కూడా ఎందుకని అన్నీ అప్పులే ఉంటున్నాయి, ఇంత కష్టపడి పొద్దుననంకెళ్ళి సాయంత్రం నైట్ ఎప్పుడుకో వస్తున్నాము, కనీసం పక్కనోళ్ళతో మాట్లాడటానికి ఉండదు, ఒక ఫ్రెండ్స్ ఉండరు, ఒక రిలేటివ్స్ ఉండరు, ఏదన్నా దేనికన్నా చెప్పినా కూడా వెళ్ళే టైం లేదు. ఈ కాలంలో, ఈ జనరేషన్లో టైం లేదు కదండి. పలానా వాళ్ళు ఏదైనా శుభకార్యం చెప్పినా కూడా టైం చూసుకొని, వీలు చూసుకొని, టైం కుదిరితే వస్తానని చెప్తున్నాం. ఎందుకంటే పని ఇంపార్టెంట్, ఇక్కడ కష్టం, మన కష్టం ఇంపార్టెంట్. కానీ మనం దేవుణ్ణి ఎరిగిన బిడ్డల్లాగా అలా ఆలోచించొద్దు ఎప్పుడూ కూడా. ఫస్ట్ మనం ఐశ్వర్యవంతులం కావాలన్నా, మనకు ఇల్లు కావాలన్నా, మనకు ఉద్యోగం కావాలన్నా, మనకి ఇంకొకటి కావాలన్నా, ఇంకా మనకి ఏది కావాలన్నా సరే ఫస్ట్ మనం ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, ఎవరి బ్లెస్సింగ్ మన మీద ఉండాలి. ఇప్పుడు మనమే ఉంటామండి, మన పెద్దవాళ్ళు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు, మనం ఒక గ్రూప్గా ఉన్నాము, మన మీద హెడ్ ఉన్నాడు, ఆయన ఒక మంచి పొజిషన్లో, ఒక సౌండ్ పార్టీ అనుకోండి, ఆయన కొంతమందికి హెల్ప్ చేస్తున్నాడు అని మనకు తెలిసిందనుకోండి, ఆయనకి మనకి పడదు. అందరితో పాటే మనం ఉన్నాము, మనందరిలో కూడా ఆయన ఎక్కువగా ఇష్టపడి, ఆయన ఏది చెప్తే ఆ పని చేస్తా, ఆయనకి ఇష్టమైన వాళ్ళగా ఉన్న వాళ్ళకేమో ఎక్కువ సహాయం పొందుకుంటారు కదా. అలా కాకుండా ఇప్పుడు మనం ఆయనతో నాకెందుకులే, ఆయనతో అవసరమా ఎందులే, అవసరమైనప్పుడు చూద్దాం అని ఉన్నామనుకో, పట్టనట్టు మాట్లాడినట్టు పట్టినట్టు ఉన్నామనుకోండి, మనకేదన్నా అవసరమైతే అంత ఇంట్రెస్ట్గా వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారా? చెయ్యరు కదా. వాళ్ళ మనసు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళకి మంచి హెల్ప్, అందరికన్నా ఎక్కువ హెల్ప్ వాళ్ళకి చేస్తారు. ఎందుకంటే అరే నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాడు రా, నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు, చాలా నమ్మకంగా ఉంటాడు ఫలానా అతను నాకు, మరి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకోవాలి కదా అని చెప్తారు. మనుషులే అంత ఆలోచించినప్పుడు మనల్ని తండ్రి రూపంలో చేసి ఆయన జీవాత్మని మనకి ఊపిరిగా ఊదాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా, తండ్రికి ఇష్టమైన వాళ్ళగా మనం జీవించాలని. నిజంగా మీరు దేవునికి ఇష్టంగా జీవించడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అడగక్కర్లేదు తండ్రికి.
దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు అని మీరు తెలుసుకోవడానికి ఒక గుర్తేందంటే, మనం ఏ పని చేసినా అది సక్సెస్ అయింది. ఏ ఉద్యోగాన్ని ట్రై చేసినా ఆ ఉద్యోగం వచ్చింది. ఎక్కడ స్థలం కొనాలన్నా, ఎక్కడ ఇల్లు కట్టాలన్నా అవన్నీ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేలా చేస్తుంది ఏదంటే దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం మొదట పొందుకోండి. ఇప్పుడు మనకు ఐశ్వర్యం కావాలన్నా, మనం ఐశ్వర్యవంతులం కావాలన్నా, మనకి ఏది మనం చేసిన కష్టం నిలబడాలన్నా సరే, మన స్థలం వివాదంలో ఉంది అని మనకు తెలిసినా సరే, ఎంతోమంది మన శత్రువులు ఉన్నా సరే, వాళ్ళందరి మీద మనల్ని హెచ్చించేవాడు ఒక్క మన తండ్రి మాత్రమే. మనమేదో కష్టపడి, అమ్మో నేను కష్టపడి పనిచేయాలి సిస్టర్, కష్టపడి పనిచేయాలి ఫస్ట్. అంతకన్నా ముందు, మన కష్టపడటం కన్నా ముందు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని ఆశీర్వాదమే, అసలు తండ్రి ఆశీర్వాదం పొందుకుంటేనే మనం ఇక ఐశ్వర్యవంతులమే. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయేలీల విషయంలో తండ్రి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చాడు. ఎక్కడ ఏ వాటర్ కావాలంటే, భోజనం కావాలంటే, చికెన్, మటన్, అదే అలా నాన్ వెజ్ కావాలంటే ప్రతిదీ ఇచ్చాడు. అయినా సరే ఒకానొక సమయంలో వాళ్ళు అంత చేసిన తండ్రిని మర్చిపోయి పక్కన పెట్టేసి మళ్ళీ శోధించడం మొదలుపెట్టారు. అసలు తండ్రి హృదయం ఎంత నొచ్చుకొని ఉండిద్దండి, ఎంత బాధపడి ఉంటాడు. అరే, నా రూపంలో నేను చేశాను, అక్కడ ఐగుప్తుల వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, సరిగ్గా తినక ఎండకి ఎంత భయంకరమైన శోధనలో ఉన్నారు, ఎంత హింసింపబడ్డారు, ఎంత బానిస బతుకు బ్రతికారు. మరి అవన్నీ చూసి నేను అరే నా బిడ్డలు అల్లాడిపోతున్నారే అని మోషేని పంపించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని పంపించమన్నా సరే, వాళ్ళకి ఇంకా 10 రకాల తెగుళ్ళు వాళ్ళ మీదకి తెచ్చి నా బిడ్డలను ఎవరన్నా ఏమన్నంటే నేను ఒప్పుకోను కదా. అలాంటిది అందుకని వాళ్ళని 10 తెగుళ్ళు వాళ్ళకి రప్పించి నా బిడ్డలను క్షేమంగా నేను తీసుకొచ్చి వాళ్ళకి అరణ్యంలో అయినా సరే, ఎండలో అయినా, వానలో అయినా, పగలు మేఘస్తంభమై వాళ్ళని తీసుకెళ్ళని, రాత్రి అగ్నిస్తంభమై నేను వాళ్ళని నడిపించాను. నీళ్లు కావాలంటే నీళ్లు, ఆహారం కావాలంటే ఆహారం, దేవదత్తులు తినే మన్నాన్ని నేను కురిపించాను. అయినా సరే ఇన్ని చేసిన నన్ను మర్చిపోయి మళ్ళీ ఎందుకు నా మీద అడుగుతున్నారు, ఎందుకు నాకు దూరం అవుతున్నారని ఎంత బాధపడి ఉంటాడండి తండ్రి. అప్పుడు అలాంటప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతే, వాళ్ళు చేసింది అదే, తండ్రిని మర్చిపోయారు. ఎన్ని కార్యాలు చూసి కూడా దేవుడు మర్చిపోయారు. అందుకే మళ్ళీ తండ్రి హృదయం నొచ్చుకుందంట. నరులు చేసినందుకు తండ్రి హృదయం ఆయన సంతాపపడ్డాడు ఒకానొక సమయంలో. ఎందుకంటే దేవుని మాట వినలా, ఇష్టం వచ్చినట్టు జీవించారు. తండ్రి చేసిన కార్యాలు మర్చిపోయినా, తండ్రి చేసిన అద్భుత కార్యాలు, తండ్రి చేసిన మేలులు మనం మర్చిపోయినా తండ్రి హృదయం నొచ్చుకునిద్ది. తండ్రి సంతాపపడతాడు, బాధపడతాడు. తండ్రి హృదయం నొచ్చుకునిద్ది. ఇజ్రాయేలీలు అదే చేశారు, తండ్రిని బాధ పెట్టారు. తండ్రిని బాధ పెడితే మనం అసలు సంతోషంగా, క్షేమంగా, ఆనందంగా ఉండగలమండి? మీరు ఆలోచించండి. ఎందుకంటే మన తండ్రి ప్రేమ ఎలాంటిదో మనకు తెలుసు, ఆయన కేరింగ్ ఎలాంటిదో మనకు తెలుసు, తండ్రి ఆశీర్వాదం ఎలాంటిదో మనకు తెలుసు. మనకి ఒకానొక సమయంలో లేని టైంలో తండ్రి మన మీద జాలిపడి, కనికరపడి, మనం ప్రార్థన చేసుంటాము, కన్నీరు కార్చుంటారు కదా మీరు. కనీసం తినడానికి లేక, పిల్లలకి మంచి బట్టలు కొనిచ్చే పరిస్థితి లేక, ఉద్యోగం లేక, పని లేక ఎన్నో ఇబ్బందులు పడుంటారు ఒకానొక సమయంలో. కానీ అక్కడి నుంచి తండ్రి జాలిపడి, కనికరపడి తండ్రి మనల్ని హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత తండ్రి చేసిన మేలులన్నీ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి చెప్తుంది. అందుకే ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు మనల్ని మర్చిపోయితే మనకెంత బాధగా ఉంటుంది. అరే, నేను సహాయం చేస్తే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి తినటానికి కూడా లేదు, కానీ నేను సహాయం చేసిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందడం, వాళ్ళు హెచ్చించారు, వాళ్ళు చక్కగా డెవలప్ అయ్యారు అని మనమే ఎంత బాధపడితే అంత గొప్ప తండ్రి, నోటి మాటతో సర్వ సృష్టిని చేసిన తండ్రి హృదయం కూడా నొచ్చుకునిద్దంట. మనలాగా బాధపడతారంట తండ్రి. అందుకే ఆలోచించుకోండి, తండ్రి చేసిన మేలులు ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా? అలా చేసుకోకుండా తండ్రి చేసిన మేలులు పక్కన పెట్టి ఇశ్రాయేలీయులు చేసిన తప్పులు మనం చేయకూడదు. దేవుని హృదయం నొచ్చుకుందంటే
బాధపడ్డాడనే కదా. అలాగే దేవుని మాట వినకుండా నోవహు కాలంలో చెడిపోయారు జనం, చెడిపోయిన ప్రజలు అని చెప్పారని తండ్రి చెప్తాడు కదా. నరుల్ని చేసినందుకు, మనుషులు చేసినందుకు తండ్రి సంతాపపడ్డాడంట. సంతాపం మనం ఎవరికి చెందుతుంది, ఎవరికి చెప్తామండి? సంతాప దినాలు అంటారు కదా. మరణానికి మరణించిన వాళ్ళకి సంతాపం పడతాం కదా. తండ్రి సంతాపపడ్డాడు నరుల్ని చేసినందుకు. ఎందుకంటే తండ్రిని మర్చిపోతున్నాం మనం. తండ్రిని పక్కన పెట్టేసి నా బిడ్డలు, నా కుటుంబం, నా భర్త, నా వాళ్ళు, నా ఉద్యోగం, నా పని, నా వ్యాపారం, దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ అసలు మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలన్నా, ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలన్నా, మనం కోరుకున్న ఉద్యోగం మనకు రావాలన్నా సరే, మనం చేసే వ్యాపారం మంచి ప్రాఫిట్స్లో నడవాలన్నా సరే, అది దేవుని ఆశీర్వాదం మన మీద, మన కుటుంబం మీద ఉంటేనే జరిగిద్ది, నిలబడిద్ది. లేకపోతే మనం ఎంత కష్టపడ్డా, ఇక్కడ అందుకే చెప్తుంది నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం ఎంత కష్టపడ్డా కూడా అది నిలబడదు. ఒకానొక సమయంలో నిలబడ్డా శాశ్వతంగా నిలబడదు. అది ఒకే ఒక్కటి, దేవుని ఆశీర్వాదం మాత్రమే మనకి స్థిరమైనది. ముందు దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి ట్రై చేయండి. లేదు సిస్టర్, ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, నేను ఏ పనిలో ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకుంటాను కదా అంటారేమో. అలా ఉంటే మంచిదే. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ప్రతి పనిలో భయము, భక్తి కలిగి నడుచుకోవాలి. ఎలాగైతే మనం చేసే పని దగ్గర మనం న్యాయంగా ఉండాలి. వాళ్ళు చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా చేయకూడదు. ఎందుకంటే మన తండ్రి చూస్తూనే ఉంటాడు మన వైపు. నా పెంపకంలో పెరిగాడు, నేనంటే ఇష్టం అంటున్నాడు. మరి న్యాయంగా ఉంటాడా, ఉండడా? తండ్రి చూస్తాడు ఖచ్చితంగా. అందుకే యోసేపు భయపడింది. అందుకే అమ్మా నా తండ్రి ఉన్నాడమ్మా, నా తండ్రి బాధపడే పని నేను ఎలా చేయగలను, పారిపోతాడు తండ్రి. అంటే భయము. ఏదైనా తప్పు చేయాలంటే భయపడాలి. మనుషులు చూస్తారని కాదు, దేవుడు తండ్రి చూస్తాడని భయపడాలి. అలా భయపడతా మీరున్నారు అంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మీ మీద ఉందనే లెక్క. జాగ్రత్తగా నడుచుకోండి. మనం ఎంత కష్టపడ్డా ఇల్లు కట్టలేము. కొంతమంది ఇల్లు స్టార్ట్ చేశారు, కొంతమంది సగంలోనే ఆగిపోయిందని మళ్ళా దేవుని దగ్గరికి వచ్చారు. మరి దేవునికి అప్పగించి అది మొదలు పెడితే ఖచ్చితంగా అది అయిపోయింది. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. క్రమక్రమంగా తండ్రి అభివృద్ధి చేస్తాడు. కానీ దేవునికి ఇష్టంగా జీవిస్తేనే, తండ్రికి భయపడతా జీవిస్తేనే, ప్రతి విషయంలో, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి విషయంలో జాగ్రత్తగా లోకాస్తులాగా లోకంలో జీవించొద్దు. తండ్రి మీదే మన ధ్యాస ఉండాలి. తండ్రి ప్రేమ మనకు తెలుసు, తండ్రి ఆశీర్వాదం మనకు తెలుసు, తండ్రి మనసును మనకు తెలుసు, తండ్రి గొప్పతనం, తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని మనకు తెలుసు. మరి అంత తెలుసుకున్నా కూడా తండ్రిని పక్కన పెట్టి మనుషులు ఇచ్చే ఘనత, మనుషుల నుంచి వచ్చే మహిమ, మనుషులు ఇచ్చే ఆ గొప్పతనం గనక మనం కోరుకున్నామంటే ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయిపోయినట్టే. మనం కష్టపడి పనిచేయాలి. మొదట అంతకన్నా ముందు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. తండ్రికి అప్పగించండి. ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా తండ్రి తోడుగా ఉంటాడు. అయ్యా నాకైతే అర్హత లేదు, మిమ్మల్ని అడిగే అర్హత కూడా నాకు లేదు. తగ్గింపు. ఎంత తగ్గించుకుంటే తండ్రి అంత హెచ్చిస్తాడు. ప్రతి విషయంలో తగ్గింపుతో ఉంటేనే తండ్రి ఆశీర్వాదం మన మీద ఉండింది. తండ్రి ఆశీర్వాదం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులుగా ఉండగలం. మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు, మన కష్టం వల్ల కాదు, అది దేవుని వల్లే అది సాధ్యమైంది. కాబట్టి నేనేదో గొప్పదాను, నేనేదో పెద్ద వక్తను అని కాదండి. దేవుని మనం ఏం చేస్తున్నామంటే, నేను కష్టపడుతున్నాను కదా, మరి నిద్రాహారాలు మానుకుని నేను ఈ పొజిషన్కి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని చెప్తా ఉంటాం బయట వాళ్ళకి. ఎవరితోనైనా మనం షేర్ చేసుకోవాలంటే, అబ్బా ఈ స్థితికి, ఈ స్థాయికి మీరు ఎలా ఎదిగేశారంటే, నిద్రాహారాలు మానుకొని నేను పలానా చోట అక్కడ ట్రావెల్ చేశాను, ఇక్కడ ట్రావెల్ చేశానని మన గొప్పతనమే చెప్పుకుంటాం. కానీ మన ముందుండి మనల్ని నడిపించిన తండ్రిని పక్కన పెట్టేస్తాం. అదే నాకు బాధ. తండ్రి మనకు తోడుగా ఉంటాడు, అది చెప్పరు మనం. బయట ఎవరు చెప్పలేము. మనం చెప్పాలి. చెప్తేనే తండ్రి ఆనందిస్తాడు. అలా చెప్తేనే తండ్రి ఆశీర్వాదం మన మీద ఉండిద్ది. కాబట్టి ఆలోచించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.
కృపగల దేవ మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మరి మేము ఎంత కష్టపడ్డా సరే, ఎంత కష్టపడి వ్యాపారం చేసినా, నిద్రాహారాలు మానుకున్నా సరే నా ప్రభా, మా కష్టంతో మేము ఐశ్వర్యవంతులు కారు అని మీరు చెప్పారు. మీ ద్వారా మీ ఆశీర్వాదం మేము పొందుకోవాలి నా తండ్రి. లోకస్తులాగా మేము ఆలోచింపనివ్వద్దు, మీ వైపు చూడాలి. మీ ఆశీర్వాదం మీకు ఇష్టలుగా జీవించాలంటే మేమేం చేయాలి అనే ప్రభు ఆలోచన ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు లోబడి జీవించాలి, మీకు ఇష్టలుగా జీవించి మీ ఆశీర్వాదం పొందుకునే కృపా ధన్యత మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.